దాన్ని వీళ్ళు సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు ఏమంది, అట్లే ఉంటే తప్పేంటి, ఆ ఆర్డర్ ఇచ్చారు కదా అది తప్పేం లేదండి. ఎందుకంటే అంతకుముందు సుప్రీంకోర్టు కొన్ని హైకోర్టులు కొన్ని కేసుల్లో ఇట్లాంటి ప్లేసుల్లో ఒత్తిడి ఎక్కువ అయ్యి తొక్కిసలాటతో చనిపోయిన దాని మీద తీర్పులు ఇచ్చున్నాయి. ఎందుకు అట్లా తొక్కిసలాటలకి ప్రోత్సహిస్తారు అన్నటువంటి. కాబట్టి ఆ మూమెంట్లో వచ్చినటువంటిది. కాబట్టి ఆ జీవోని అడ్డుకోలేదు కోర్టు. కాబట్టి జాగ్రత్తగా చూసి ఇవ్వండి, పర్మిషన్ తీసుకోమన్నారు అంతే కదా. అట్లాగా తర్వాత వీళ్ళు అసలు అమలు చేయలే. ఇక ఆ తర్వాత లీగల్ గా చాలా నడిచినాయి, డివిజన్ బెంచ్ అని, సుప్రీంకోర్టు అని. ఇక్కడ పాయింట్ ఏంటి, ముందు అట్లాగా ఒక ఆంక్షలు పెట్టడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు జగన్ విషయంలో వీళ్ళు ఏం చేయగలుగుతారు, నెక్స్ట్ ఇప్పుడు పొదిలి తర్వాత ఇప్పుడు ఇది రెండపాల ఈ ఘటనలను చూపెట్టి రేపు మేము పర్మిషన్ ఇవ్వమంటారు, జగన్ని బయటికి రానియమంటారు. అప్పుడు కోర్టుకు వెళ్ళారనుకోండి, కోర్టు ఏమని అడుగుతుంది, ప్రభుత్వానికి నోటీస్ ఇస్తుంది, పోలీసులకు నోటీస్ ఇస్తుంది. ప్రభుత్వం ఏమో ఇది ఇట్లా ఒక అతను చచ్చిపోయిన వాళ్ళకి పట్టలేదు, లేకపోతే అక్కడేమో పొదిల్లో హింసాకాండ జరిగిపోయింది, అట్లాంటి సిచ్యుయేషన్లో మేము భద్రతకి భయపడుతున్నాము అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఇక్కడ ఇట్లాగా ఉంది అని చెప్తుంది. పోలీసులు ఇట్లాగా పోలీసులు ఏమంటారు, మేము అసలు ఆయన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం అని చెప్తారు. అప్పుడు కోర్టు ఏమంటది, మరి ఏంటి ఆల్టర్నేటివ్ అంటది. వాళ్ళు ఎంతమంది వెళ్తారు లిస్ట్ ఇస్తే అంతవరకే పర్మిషన్ ఇస్తామండి అంటది. అప్పుడు అదేది పరామర్శ లాంటి వాటికైతే అట్లాగా నువ్వు లెటర్